హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారితో ఉన్నాము. నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్. ఈ పళ్ళ క్లిప్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? పళ్ళ క్లిప్స్ అనేవి స్ట్రైట్ వైర్ అంటారు, బెక్స్ వైర్ అంటారు. యూజువల్లీ స్ట్రైట్ వైర్ గివ్స్ బెటర్ రిజల్ట్స్. ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ పన్నుని మనము అడ్జస్ట్, అంటే లోపల ఉన్నది బయటికి రావడం కానీ, టూత్ ఇన్క్లినేషన్ కానీ, అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇట్ ఈస్ బెటర్, మచ్ బెటర్ ఇన్ ఏ స్ట్రైట్ వైర్ ట్రీట్మెంట్. అండ్ అనదర్ వన్ ఈజ్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటారు. సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటే వాటిని మనము ఒకసారి వైర్ పెడితే దట్ వైర్ ఇట్ సెల్ఫ్ విల్ అడ్జస్ట్ ద టీత్ ఇన్క్లినేషన్ అనమాట. ఎప్పుడైతే అటాచ్ చేస్తామో దట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ కేర్. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఎప్పుడైతే వైర్ వేస్తామో ఎవ్రీ మంత్ ద పేషెంట్ షుడ్ కమ్ టు ద డెంటిస్ట్ అండ్ అడ్జస్ట్ ద వైర్. సో సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఈ ఒక మంత్ మిస్ అయినా కూడా టీత్ రిలాప్స్ అనేది తక్కువగా ఉంటుంది. వన్స్ దట్ ఫోర్స్ ఈస్ ఎగ్జర్టెడ్ ఆన్ ఎనీ టూత్, దట్ ఫోర్స్ విల్ బి సస్టైన్డ్ బై ద వైర్ ఇట్ సెల్ఫ్. టూత్ ఎలైనర్స్ అనేది కొత్తగా వస్తుంది కదా సార్, అది ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు టూత్స్ అని బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. టీత్ అలైనర్స్ అనేది చాలా మైనర్ మూమెంట్స్కే పనికొస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎత్తు పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయనుకోండి, టీత్ అలైనర్స్ అనేవి ఇప్పుడు టీత్ అలైనర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, టీత్ అలైనర్స్లో వీ డోంట్ యూజ్ దిస్ వైర్ ఎనీ మోర్. ఇప్పుడు చాలామంది కంప్లైంట్ ఏంటి దీనివల్ల అంటే, మేము ఆఫీస్కి వెళ్తాం సార్, మాకు వైర్ కనబడుతుంది, మాకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది అంటారు. ఇంకోటి ఏంటి అంటే, లిప్స్ కట్ అవ్వడం జరుగుతుంటుంది వైర్ వల్ల, చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంటారు బయటకు వెళ్ళడానికి, తిరగడానికి. సో లేటెస్ట్గా ఏంటి అంటే, టీత్ అలైనర్స్ ఏంటి అంటే, వి టేక్ ద మెజర్మెంట్, టీత్ మెజర్మెంట్ తీసుకొని ఇట్లా ట్రేస్ తయారు చేస్తాం. ఈ ట్రేస్ అనేవి ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ట్రేస్ని పైన ట్రే కింద ట్రే పెట్టుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్. అసలు పన్ను క్యాప్ ఇది పెట్టినట్టు కూడా ఎవరికి కనబడదు. అండ్ పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ కన్వీనియంట్ వేరింగ్ దిస్. ఇది పెట్టుకొని మనం బయటికి వెళ్ళినా కూడా, పడుకున్నా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం, బికాజ్ ఇది వైర్ కాదు కాబట్టి. అండ్ దీనికి ఇది టీత్ అలైనర్స్ వేయడానికి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క సెట్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదేంటి అంటే, చాలా మైనర్ మూమెంట్స్ ఇస్తుంటుంది టీత్కి. సో దిస్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ మైనర్ కరెక్షన్ ఈజ్ దేర్. చాలా కొద్ది, ఇప్పుడు టీత్ కొంచెమే వంకర ఉంది, లేదా కొంచెమే ఎత్తుగా ఉంది, ఒక్క పన్ను మాత్రమే వంకర ఉంది అన్నప్పుడు మాత్రమే టీత్ అలైనర్స్ అనేవి యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్. అండ్ ఇది టైం అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్, పేషెంట్కి ఎంత కరెక్షన్ జరగాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ పళ్ళ క్లిప్ వేయించుకున్న తర్వాత ఎన్ని నెలలు ఆర్ ఎన్ని సంవత్సరాల వరకు అది కంటిన్యూ చేయాలి సార్? ఒకవేళ వేసిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎప్పుడైతే మనము వైర్ ఫిక్స్ చేస్తామో, దిస్ డిపెండ్స్, కరెక్షన్ ఎంత కరెక్షన్ చేయాలి అనే దాన్ని బట్టి ద టైమ్ వేరీస్ ఫ్రమ్ 6 months to 1 year ఆర్ 1.5 years కూడా ఉండొచ్చు. అయితే ఎవ్రీ మంత్ ద పేషెంట్ షుడ్ కమ్ టు ద డెంటిస్ట్ అండ్ ఈ వైర్ చేంజ్ చేసుకొని వెళ్తుండాలి. సో మంత్లీ విజిట్ ఈజ్ దేర్ ఫర్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ద పేషెంట్ ఈ ఫైబ్రస్ ఫుడ్స్ అనేవి తినకూడదు. అంటే ఇప్పుడు చికెన్ కానీ, మటన్ కానీ తింటే ఆ ఫైబ్రస్ ఫుడ్స్ వల్ల ఈ బ్రేసెస్, ఒక్కొక్క పన్నుకి మనము బ్రేసెస్ అంటాం దీన్ని, ఈ బ్రేసెస్ అతికిస్తాం అనమాట. ఎప్పుడైతే మనము చికెన్, ఈ బర్గర్లని, పిజ్జాలని తింటామో, ఆల్ ఫైబర్ ఫుడ్స్, ఈ బ్రేసెస్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ బ్రేసెస్ ఒక్క పన్ను కూడా ఊడిపోయినా కూడా ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవ్వదు పన్ను మీద. సో మూమెంట్ అనేది డిలే అయిపోతుంటుంది, టీత్ కరెక్షన్ అనేది డిలే అవుతుంది. సో ద పేషెంట్ షుడ్ టేక్ కేర్ దట్ నాట్ టు ఈట్ ఎనీ ఫైబ్రస్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ అట్లాంటివి మినిమైజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ పేషెంట్కి తెలిసిందనుకోండి, ఈ బ్రాకెట్ ఊడిపోయింది అనుకోండి, వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వచ్చి ఫిక్స్ చేయించుకోవాలి. ఫిక్స్ చేయించుకుంటే ట్రీట్మెంట్ విల్ బి ఫాస్టర్. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్.
ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.